హలో అండి. నమస్తే అండి. సో ఆల్మోస్ట్ ఆల్ పవన్ కళ్యాణ్ గారు గెలుపు దిశగా పోతున్నారు కదా. సో దాన్ని మాట్లాడే ముందు నేను ఇదే ఫస్ట్ టైం అండి రావడం. అది కూడా ఆయన ఇంటికి వచ్చాను. ఆల్మోస్ట్ నాకు గుడికి వచ్చినట్టుంది. ఒక్కసారి దండం పెట్టుకుంటా. నాలాగా చాలామంది మాకు ఓటు హక్కు లేదు ఇక్కడ. ఎక్కడి నుంచి వచ్చారండి? కెనడా నుంచి వచ్చాను. ఇప్పుడు మనకి అఫీషియల్గా జనసేన లెటర్ హెడ్ పైన కూడా కెనడా జనసేన టీం వాళ్ళు ఎంత కాంట్రిబ్యూట్ చేశారో రీసెంట్గా ఇచ్చారు. నాలా చాలా కొన్ని వందల మంది ఉన్నారు అక్కడ. ఎవరు ఒక ఫోటో కానీ ఇంకోటి కానీ ఆశించకుండా అక్కడ నుంచి బ్లైండ్గా సపోర్ట్ చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు వాళ్ళకి అర్ధరాత్రి కూడా వాళ్ళు టీవీ ముందు కూర్చొని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఫిక్స్ అండి ఎలాగో మన విజయం. ఏంటంటే 5 ఏళ్ళ నుంచి వెయిట్ చేసి ఉన్నారు కదా. అంటే దాదాపుగా జనసేన పోటీ చేసిన స్థానాలు మొత్తం కైవసం చేసుకోబోతుంది కదా. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? 21 వస్తాయి. 21 అంటే మేము బ్లైండ్గా ఒకే మాట విన్నానండి. 98% స్ట్రైకింగ్ రేట్. దానికి ఆయన అన్నప్పుడు జరుగుద్దని మేము బాగా ఫిక్స్ అయ్యాం. ఇప్పుడు 98 ఆయన కూడా తప్పు అయిపోయారు. 100 అయిపోయేలా ఉంది. సో చాలా హ్యాపీగా ఉంది. అంటే పిఠాపురంలో ఆయన పోటీ చేసినప్పటి నుంచి ఆయన ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయమని వైసీపీ ప్రతి ఒక్కరూ ప్రచారం చేశారు. అలాగే కొంతమంది పేర్లు కూడా మార్చుకుంటా అన్నారు. దానికి ఏం చెప్తారు? పేర్లు బారసాలు కొంతమంది శ్రీమంతం కూడా చేసేయాలండి ఇంకెప్పుడు వాళ్ళకి. సో అదేంటంటే ఒక కిక్లో ఉన్నారు వాళ్ళు. అది మన వాళ్ళు 86% మంది గట్టిగా ఓటు గుద్ది కిక్ మొత్తం దించేశారు. సో వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది వాటికి. అసలు ఊహించారా ఇలాంటి రిజల్ట్స్? వైసీపీ ఇలాంటి 14 స్థానాలకి పరిమితం అవుతుందండి? ఊహించలేదండి. ఎందుకంటే వాళ్ళు పంచిన డబ్బులకి పాపం కొంతమంది ఊళ్ళో తెలియదు, అంత ఐడియా ఉండదు కాబట్టి బ్లైండ్గా వేసేస్తారు అనుకున్నాం. కానీ అందరూ తెలివైన వాళ్ళు అయ్యారు. ఇప్పుడు వాళ్ళకి తెగ తీర్చారు. జగన్ గారి సంక్షేమ పథకాలు కానీ ఎట్టి పరిస్థితిలో ఉపయోగపడలేదంటారా? అర్థమైపోయిందండి జనాలకి. సింపుల్ క్యాల్కులేషను. ఒక పక్క నుంచి ఇస్తూ ఇంకో పక్క నుంచి ఎలా నీళ్ళు ఎలా కారిపోతున్నాయో అలాగే ఎవరికి ఏమీ ఇంప్రూవ్మెంట్ లేదు కదండి, డెవలప్మెంట్ లేదు. అంటే వాళ్ళకి బాగుండాలంటే మంచి నీళ్లు ఉండాలి, రోడ్లు ఉండాలి, చదువులు బాగుండాలి. జస్ట్ చేతికి డబ్బులు పనిచేస్తే కాదు అని అందరికీ అర్థమైపోయింది. బాగా బుద్ధి చెప్పారు. ఓకే. అంటే ఎలక్షన్ ముందు జగన్ గారు సింహం సింగిల్గా వస్తుందని చెప్పుకున్నారు కదా. ఇప్పుడు ఏంటి దాన్ని? అదే అండి, ఇప్పుడు అది ఆ జంతువుల్ని జూకి పంపించే టైం వచ్చింది. సో మనకి ఒకే ఒక డైలాగు, అదపాతాలను తొక్కేస్తా అన్నారు కదా. వాళ్ళు 21 వస్తే బాగుంటుంది వాళ్ళకి కూడా అని మేము ఆశిస్తున్నాం. కనీసం లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ని తరిమేస్తామన్నారు. ఇప్పుడు పాతాళానికి వైసీపీని తొక్కేస్తామన్నారు. అలాగే తొక్కేశారంటారా? తప్పకుండా అండి. ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చిందంటే చాలా కన్విక్షన్తో మాట్లాడతారు. ఆయనకి దైవబలం కూడా ఉంది. ఖచ్చితంగా ఆయన మాట జరిగే తీరుతుంది. జగన్ గారికి ఈ సందర్భంగా థ్యాంక్స్ కూడా చెప్పాలి. ఆయన ఏ సందర్భంలో అన్నారో దత్తపుత్రుడు అది ఇదని, కరెక్ట్గా ఈయన దత్తుడు పుత్రుడు అయ్యారు. మంచి స్థానంలో నుంచున్నారు. మేము అసలు 2014లోనే ఇక్కడ నుంచుంటే బాగుంది అనుకున్నాం, 2019లో. సో చాలా హ్యాపీగా ఉంది. సో 1 wordలో పవన్ కళ్యాణ్ గెలుపు గురించి ఏం చెప్తారండి? చెప్పలేమండి. అంటే యాక్చువల్లీ 10 years నుంచి వెయిటింగ్, కానీ మనకు 5 years క్రితం తగిలిన దెబ్బ చాలా గట్టిదండి. ఆ దెబ్బ నుంచి కోలుకుని ఇప్పుడు రికవరీలో ఉన్నాం. అంటే ఇంకా తెలియట్లే. థ్యాంక్స్. థ్యాంక్స్. మీరు